కీలక విభాగానికి అధికారిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు ఆ పదవి వల్ల ప్రజలకు, వ్యవస్థకు మేలు జరుగుతుందని అందరూ ఆశిస్తారు. తద్వారా సమాజంలో మార్పు జరుగుతుందని ఆశిస్తారు. అది కూడా అల్లాటప్ప పోస్టు కానప్పుడు వారిపై ఇంకా బాధ్యత ఉంటుంది. ఏపీలో విశిష్టమైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ నిర్వాకం చూస్తే ముక్కున వేలేసుకుంటారు. ఇప్పటికే కొత్తవారిని నియమించిన అనివార్య కారణాలతో పదవి వెలగబెడుతున్న ఆయన ఉన్ననాళ్లు అంతా నా ఇష్టమంటూ చెలరేగిపోతున్నాడు. గౌరవనీయ హోదాలో ఉన్న ఆయన రాష్ట్రానికి కళంకం తీసుకొస్తూ తీరని అన్యాయం చేస్తున్నాడు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఐటీని, ఏఐని అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని టెక్నికల్ గా సూపర్ ఫిట్ చేయాలని భావిస్తుంటే ఈయన మాత్రం అంది వచ్చిన అవకాశాలను జారవిడుస్తూ నేనింతే అంటూ కాలయాపన చేస్తున్నాడు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్న ప్రొఫెసర్ గంగాధరరావు ప్రవర్తనపై అకాడమిక్ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా అసంతృప్తి పెరుగుతోంది. అధికారం దక్కగానే వ్యవస్థను మార్చాలి, విద్యా వాతావరణాన్ని మెరుగుపరచాలి, విద్యార్థులు, పరిశోధకులకు సౌకర్యాలు కల్పించాలి. కానీ ఇక్కడ జరుగుతోంది మాత్రం పూర్తిగా భిన్నం. అపాయింట్మెంట్ తీసుకున్న వారిని కూడా గంటల తరబడి వేచి ఉంచడం, కారణం లేకుండా మీటింగులు రద్దు చేయడం, అధికారులతో అసహ్యంగా బిహేవ్ చేయడం, ఇవన్నీ ఆయనకు దినచర్యగా మారిపోయాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఇప్పటికే యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకుల గురించి ఓవరాక్షన్ చేస్తున్న ఆయన బయట నుంచి విద్యాభివృద్ధి కోసం వచ్చే వారిని దూరం పెడుతున్నాడు. ప్రముఖ ఎంపీ చెప్పారని కలిసేందుకు వెళ్లిన సంస్థ ప్రతినిధులను ఘోరంగా అవమానించాడు. నన్నెవరూ ఏం చేయలేరు, అంతా నా ఇష్టమంటూ రెచ్చిపోతున్నాడు. వీసీ తీరు అహంకారానికి చిరునామాగా ఉందని సదరు సంస్థ ప్రతినిధులు వాపోయారు. తాజాగా ప్రముఖ ఎంపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిచయం కోసం విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు కూడా ఆయన అలాంటి వారిని 3 గంటలు వేచిపెట్టి తర్వాత చిన్నచూపు చూపుతూ నిర్వాహకులపై మండిపడ్డారట. ఏఐ గురించి మాట్లాడాలంటే ముందు ప్రాథమిక గౌరవం ఇవ్వడం నేర్చుకోండని చెప్పారట. ఇటీవలి కాలంలో నారా లోకేష్ పెట్టుబడిదారులను విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తూ ఇన్నోవేషన్ హబ్బులు, స్కిల్ యూనివర్సిటీలు, R&D సెంటర్లపై పథకాలు తీసుకొస్తున్నారు. కానీ కింది స్థాయిలో సహకరించాల్సిన యంత్రాంగం మాత్రం కంటి తుడుపు చర్యలతో మమ అనిపిస్తోంది. యూనివర్సిటీలకు వీసీలుగా చేసేవారు ఇలాంటి చర్యలతో ఏపీని ఏం చేస్తారని సామాన్యులు గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ వర్గాలు కూడా ఒక మాట స్పష్టంగా చెబుతున్నాయి. అధికార పార్టీ కష్టపడుతోంది, ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశిస్తోంది. కానీ అహంకారం, నిస్పృహ, అన్ప్రొఫెషనల్ వైఖరి వల్ల ప్రజలకు మంచి చేసే అవకాశాలు కోల్పోతున్నామన్న భావనలో ఉంది. అధికార పదవి అనేది ప్రభుత్వం ఇచ్చే గౌరవం కాదు, ప్రజాసేవకు ఇచ్చిన అవకాశమని చెప్పాలి. ఆ అవకాశాన్ని వ్యక్తిగత ఇమేజ్, అహంకారం, అధికార దుర్వినియోగంగా మారిస్తే ఆ పదవికి అర్థం ఉండదు. ఇప్పటికైనా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ తన ధోరణి మార్చుకుంటారో లేక ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయనను టర్మినేట్ చేయాలా అన్న చర్చ సాగుతోంది. పదవి ఉన్నప్పుడు అహంకారం పెంచుకోవడం కాదు, చరిత్రలో మంచి పనుల ముద్ర వేయడం ముఖ్యమన్న భావన ఉంది. వీసీగా గంగాధర్ను ఎప్పుడెప్పుడు సాగనంపుతారా అంటూ సిబ్బంది యావత్తూ ఎదురుచూస్తున్నారంటే ఆయన పనితీరు ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవికి రాజీనామా చేయాలని పనిచేస్తున్న సిబ్బంది సైతం డిమాండ్ చేశారు. వీసీకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయంలో నినాదాలు చేశారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, ఆయనపై ప్రభుత్వం వెంటనే కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.